మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో 2 ఏళ్ల కుమారుడిని తల్లి తన ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ కేసులో బాలుడి తల్లి రంగాజ్యోతి, ఆమె ప్రియుడు మొగిళ్ల నవీన్ను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. చీర్యాల గ్రామానికి చెందిన హరికృష్ణ మే 29న అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా బాలుడు కింద పడిపోయాడని తల్లి చెప్పింది. అయితే సీసీటీవీ ఫుటేజ్, సాంకేతికత ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు జ్యోతి నవీన్ల మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. విచారణలో తమ సంబంధానికి బాలుడు అడ్డుగా ఉన్నాడని భావించి ముందస్తు ప్రణాళికతో హత్య చేసినట్లు తేలింది. బాలుడు నవీన్ని నేలపై బలంగా కొట్టగా జ్యోతి సహకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. ఈ కేసు వివరాలను ఏసీపీ చక్రపాణి వెల్లడించారు. కీసర పోలీస్ స్టేషన్లో 13/6 రోజు ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ పేరు రంగాస్వామి, ఇతను క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఇతని కుమారుడు మాస్టర్ రంగా హరికృష్ణ అని చెప్పేసి 2 years ఉంటాడు కాదా. అతని మరణంలో మాకు అనుమానం ఉందని చెప్తే అతని కంప్లైంట్లో ఫిర్యాదులో అతని భార్య పైన అనుమానం చెప్పింది. అతని భార్యను రంగాజ్యోతి ఆమెను విచారిస్తే ఈమెకు నవీన్ అనే వ్యక్తితోని స్కూల్ ఏజ్ నుంచి కూడా వాళ్ళకు ప్రేమ వ్యవహారం ఉంది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా అక్రమ సంబంధం ఉందని తెలిపింది. తర్వాత ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో చనిపోయిన అబ్బాయి, అతని వీళ్ళ అక్రమ సంబంధంలో ఇతను అడ్డున్నాడని చెప్పేసి అతను కొట్టి చంపేసినట్లు, గొంతులో చంపేసినట్లు, ఇద్దరు కలిసి చంపేసినట్లు మా విచారణ వెల్లడైంది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపడతారు.